चारुहारं बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं प्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ज्ञानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदम् मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा। हरि ओम्। शास्त्रं शारीरमीमांसा देवस्तु परमेश्वरः आचार्याः शंकराचार्याः सन्तु मे जन्म जन्मनि। జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు మనకు ప్రసాదించినటువంటి వివేక చూడామణి అనేటటువంటి ఈ బృహత్ గ్రంథం ప్రకరణ గ్రంథంలోని అధ్యయనంలో ఉన్నాం. ఆత్మతత్వజ్ఞాన మహత్వమేదో గురువుగారు చెప్పారు. దానికి ఎవరికి వారే ప్రయత్నం చేసుకోవాలి అంటూ నేర్పిస్తున్నారు. దీనితో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటారు. ఒక కాలేజీలో కోర్సులో ఒక గురుకులంలో జాయిన్ అయినప్పుడు అక్కడ రూల్స్ ఏమిటి, రెగ్యులేషన్స్ ఏమిటి, ఏమిటి ఫోకస్ ఉండాలి, ఏ విధంగా నడుచుకుంటే మార్గం సుగమం అవుతుంది అనే విషయాలను చర్చిస్తారు కదా. అదే ఇప్పుడు మనం లాస్ట్ 15 శ్లోకాలలో చేస్తున్నటువంటిది. ఈనాటితో ఆ భాగము ఒక పక్కకు వస్తుంది. దీనిని దాటి ఆయన శిష్యుడు వేసినటువంటి ప్రశ్నలకు సమాధానాలుగా వచ్చే వారం నుంచి చూస్తారు. అది 4వ భాగంగా మనము వచ్చే వారం ఆరంభం చేసుకుందాం. మనము ఏమి నేర్చుకున్నాం అన్నది ఒక్కసారి పునశ్చరణ చేస్తున్నాం. గురుం ప్రాజ్ఞం, ఎవరా గురువు గారు? అన్ని విషయాలు తెలిసినవారు. శ్రోత్రియం, అతని గురువుల దగ్గర నుంచి ఆయన అన్ని శృతి విషయాలు క్షుణ్ణంగా కూలంకషంగా తెలుసుకున్నవారు. బ్రహ్మనిష్టం అన్నాం కదా. ఇక్కడ గురువు గారు నిరింధన ఇవానలః, ఇంధనములు తీసివేసినటువంటి అగ్ని ఎలా ఉంటుందో అలా చల్లారి శాంతంగా ఉన్నారు. తేజస్సు మట్టుకుంది, ఆ మంట పొగ అవి లేవు. శిష్యుడు ఎలా ఉన్నాడు? ఉక్త సాధన సంపన్న. ఏమిటి ఉక్త సాధనములు? వివేకము, ఆ వివేకముతో కూడినటువంటి వైరాగ్యము, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వము, భక్తి, ఇవన్నీ చక్కగా ఉన్నాయి. ముఖ్యంగా వైరాగ్యము, ముముక్షుత్వము 2 పిల్లర్స్ అని చెప్పుకున్నాం కదా. అవి దానికి తోడు ఆత్మానాత్మ వివేకము అన్నీ ఉన్నాయి. దాంతో పాటు తత్వ జిజ్ఞాసు, తత్వం అంటే ఏమిటి, తత్వం ఏమిటి, ఆత్మతత్వం ఏమిటి అని తెలుసుకోవాలనే అత్యంత కాంక్ష, జిజ్ఞాస ఉన్నది ముముక్షు. అంతేకాకుండా యోగ్యాయ అన్నారు. ఏమిటి యోగ్యత? ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ. అటువంటి శిష్యుడు ఇటువంటి గురువు గారిని ప్రార్థిస్తున్నాడు. ఆయన దగ్గర చేరుకున్నాడు, గురు ఉపసదనం చేశారు. మరి అంతకన్నా కావాల్సిందే అంటుంటుంది. కథం తరేయం భవసింధుమేతం అంటూ ఎంతో ఎమోషనల్గా ఆయన ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే గురువుగారు ఏం చెప్పారు? మా భైష్ట విద్వాన్, ఓ విద్వాంసుడా భయపడకు. సంసార సింధో తరణేశ్చుపాయ, ఈ సంసార సింధువుని దాటడానికి ఉపాయము కలదు నాయన.
అంటూ ఆయనకి అభయం ఇచ్చారు. తర్వాత ఈయన 7 ప్రశ్నలు వేశారు. కో నామ బంధ కుత ఏషా గత కథం ప్రతిష్ఠా కథం విమోక్షః కోసావనాత్మా పరమః కాత్మా తయోర్వివేకః తవ నిర్దిశామి. ఏమి ఈ బంధము, ఎక్కడి నుంచి వచ్చినది, అది ఎలా ప్రతిష్టమైనది, ఈ అనాత్మ అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, వీటి తాలూకా వివేకం ఏమిటి, ఇవన్నీ నాకు బోధించండి అంటూ ప్రార్థించారు. అప్పుడు గురువుగారు చెప్పారు, ఓరియంటేషన్ కోర్సులో మాట్లాడుతున్నారు, నీ ప్రశ్నలకు ఆన్సర్లు చెప్తాను, కానీ ముఖ్యంగా నువ్వు తెలుసుకోవలసినది దీనిలో నా వంతు ఎంతో నీ వంతు అంతకన్నా ఎక్కువ. రుణమోచన కర్తారః పితుః సంతి సుతాదయః అంటూ మనకు అప్పులుంటే పిల్లలో, తండ్రో, తల్లో, లేకపోతే భార్యో ఎవరో తీరుస్తారు. కానీ బంధమోచన కర్తతో బంధమును, సంసార బంధమును విముక్తి చేయాలంటే మనకు మనమే చేయవలెను. అలాగే మస్తకన్యస్తభారాదేహి, తల మీద ఉన్నటువంటి బరువును ఎవరైనా సహాయం చేసి దింపుతారు. కానీ కృత దుఃఖంతో వినాశ్వనకే నచిత్, ఆకలి దప్పిక మొదలైనవి ఎవరికి వారే తీర్చుకోవాలి కదా నాయన. అలాగా ఆత్మజ్ఞానం కూడా నీ ప్రయత్నం చాలా ఉండాలి, నీకు నువ్వే తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పారు. రోగిణ పథ్యం ఔషధ సేవ, రోగముతో ఉన్నవారికి పథ్యము, ఔషధ సేవ వారికి వారే చేయాలి, లేకపోతే వారి రోగం ఎలా నయమవుతుంది అంటూ చెప్పారు. చంద్రస్వరూపం నిజ చక్షుషైవ, చంద్రుని యొక్క స్వరూపం తెలుసుకోవాలి అంటే ఎంత వర్ణిస్తే ఆ వెన్నెల గురించి తెలుస్తుంది. మీరు ఆ వెన్నెలను స్వానుభవంతో తెలుసుకోవలసినటువంటిదే అంటూ చెప్పారు. అంటే అంతేకాకుండా ఏవో నువ్వు చాలా యోగ సాధనలు ఇవి అవి చేశాననుకుంటావేమో, సాంఖ్యము మొదలైనవన్నీ తెలుసుకుంటావేమో, చాలా కర్మకాండలు చేశానంటావేమో, ఉపాసనలు చేశానంటావేమో, అవి పనికిరావయ్యా. ఇక్కడ అవి మంచివే, చిత్తశుద్ధి కలిగిస్తాయి, కానీ నీకు ఏ విధమైనటువంటి ఇది దానివల్ల ప్రయోజనం ఉండదు. న యోగేన న సాంఖ్యేన న కర్మణ న విద్యయా బ్రహ్మాత్మైకత్వబోధేన, బ్రహ్మ ఆత్మ ఒక్కటే అనే బోధ చేతనే తెలుస్తుంది. సరే, నాకు చాలా చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి, ఎండి అండి, మరో ఎఫ్ఆర్సిపి అండి, ఇది కాకుండా 12 ఉన్నాయండి పేరు వెనకాల, పనికిరావు నాయన. అవన్నీ లౌకిక జీవితానికి ఓకే, బట్ ఇక్కడికి వచ్చేసరికల్లా అవి మంచిదే, చిత్తశుద్ధి, నీకు ఒక మంచి ఏకాగ్రత, బుద్ధి సామర్థ్యం కలుగు చేయడానికి పనికొస్తాయి. కానీ ఈ ఆత్మజ్ఞానానికి అవి పనికిరావు. వీణావాదన సౌష్ఠవం, చక్కగా వీణ వాయించేస్తున్నారు. వాగ్వైఖరి, లెక్చర్స్ బ్రహ్మాండంగా చెప్తున్నారు. వాక్కు విపరీతమైనటువంటి ఎలక్వెన్స్. శబ్దఝరీ, ఎన్నో రకములైనటువంటి శబ్దాలు, ఆ శబ్దార్థాలు, వాటి ప్రవాహాలు. శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం తత్వద్భుక్తయే నతు ముక్తయే. ప్రయోజనం లేదయ్యా, నువ్వు మినిస్టర్ గారి బావమరిదైనా, లేకపోతే ప్రపంచంలో అందరికన్నా గొప్ప ఈతగాడైనా, లేకపోతే అన్ని రకమైన ఫైన్ ఆర్ట్స్లో నీదే నోబెల్ ప్రైజ్ అయినా, లేదా చాలా క్వాలిఫికేషన్స్ ఇవి అవి అన్నీ పొందిశాను, చాలా కాలేజీల్లో పాఠాలు గీఠాలు చెప్పేస్తున్నాను, పనికిరాదు మహాత్మా. ఇక్కడ కావాల్సినది బ్రహ్మ ఆత్మ ఏకత్వ బోధ. దానికి నువ్వు అనాత్మను తెలుసుకొని ఆత్మను పొందాలి. ఇవన్నీ చదవక్కర్లేదా గురువుగారు? అయితే చదవండి, చదివి తెలుసుకుందాం. తెలుసుకుని అందులో ఉన్న విషయం తెలుసుకోవడానికి శాస్త్ర ప్రమాణము, గురువాక్యము చాలా అత్యంత అవసరం. అయితే వాటిలోనేమో పటురువా తంతురువా
అనుకుంటూ మన శివానందర్లో చెప్పినట్లు ఘటోవా మృత్పిండోవా అంటే మట్టి, ఇది మట్టి కాదు కుండ, కుండ కాదు మట్టి, ఇది బట్ట కాదు దీంట్లో దారం, ఇటువంటి శబ్దజాల మహారణ్యం చిత్త భ్రమణ కారణం. అట్లా కూడా పెద్ద ప్రయోజనం లేదు. ఓకే, అండర్స్టాండింగ్ వరకు సరే, ఊరికే డిస్కషన్స్ తర్కము ఆ శబ్దాల మీద వద్దు. ఇంకా కూడా ఉపనిషత్తులో కూడా చూసాము, ఎంతవరకు ఆత్మ తెలుసుకోవాలో అంతవరకే మాట్లాడాలి. అది దాటి మాట అనవసరమైనది రాకూడదు, అశివమైన మాట రాకూడదు. అజ్ఞాన సర్పదష్టస్య, అజ్ఞానం అనే సర్పము చేత కరువబడిన వానికి బ్రహ్మజ్ఞానౌషధం వినా, బ్రహ్మజ్ఞానమే ఔషధము. అది కాకుండా కిము మంత్రై కిము శాస్త్రై కిము వేదై అంటూ నేర్పించారు. ఇంక ఈ 5 శ్లోకాల్లో కూడా దగ్గర ఇటువంటి ఇన్స్ట్రక్షనే ఉంటుంది. ఆ తర్వాత ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు సరి అయినటువంటి సమాధానాలు తెలియచెప్పబడతాయి. చూద్దాం ఈనాడు శ్లోకాలు. న గచ్చతి వినా పానం వ్యాధిరౌషధ శబ్దతః వినా పరోక్షానుభవం బ్రహ్మ శబ్దైర్నముచ్యతే. అకృత్వా దృశ్య విలయం అజ్ఞాత్వా తత్వమాత్మనః బాహ్య శబ్దైః కుతో ముక్తిః ముక్తిమాత్ర ఫలైః నృణాం. అకృత్వా శత్రు సంహారం అగత్వా అఖిల భూశ్రియం రాజాహమితి శబ్దాన్నో రాజా భవితుమర్హతి. ఆప్తోక్తిం ఖననం తదోపరిశిలాపాకర్షణం స్వీకృతిం నిక్షేప సమపేక్షతే నహి బహిః శబ్దైస్తు నిర్గచ్చతే. తద్బ్రహ్మవిదోపదేశ మనన ధ్యానాదిభిర్లభ్యతే మాయా కార్యతిరోహితం స్వమమలం తత్వం న దుర్యుక్తిభిః. తస్మాత్ సర్వప్రయత్నేన భవ బంధ విముక్తయే స్వేనైవ యత్నః కర్తవ్యో రోగాదేరివ పండితైః. ఈ 5 ఈనాడు అధ్యయన శ్లోకాలు. వీటిని ఒక్కొక్కదాన్ని విశ్లేషించుకొని వీటికి శృతి స్మృతి ప్రమాణాలు ఏమున్నాయో చూద్దాం. న గచ్చతి వినా పానం వ్యాధి ఔషధ శబ్దతః. చాలా ఈజీగా అర్థమైపోతుంది అందరికీ. వినా పానం వ్యాధి ఔషధ శబ్దతః న గచ్చతి. వ్యాధి ఔషధ పానం వినా శబ్దతః న గచ్చతి. అలాగే అపరోక్ష అనుభవం వినా బ్రహ్మ శబ్దైః న ముచ్యతే. వినా పరోక్షానుభవం బ్రహ్మ శబ్దైః న ముచ్యతే. అపరోక్ష అనుభవం వినా బ్రహ్మ శబ్దైః న ముచ్యతే. ఏమిటంటున్నారు? వ్యాధి అంటే అనారోగ్యం, రోగం. ఔషధ మందు యొక్క, శబ్దతః పేరు ఉచ్చరించుటచే. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, వ్యాధి గురించి చెప్పాము, ఆయన టెస్టులు చేశారు, మందులు రాశారు. చాలామంది ఒక 20-25% ఆఫ్ మై పేషెంట్స్, యంగర్ పేషెంట్స్, సాఫ్ట్వేర్ పేషెంట్స్ మందులు కొనరు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం వస్తారు. ఏమయ్యా మందులు రాసిచ్చాము, కొన్నారా? లేదు సార్. ఏమంటే న్యాచురల్గా తగ్గిపోతుందేమో అని చూస్తున్నామండి, ఇప్పుడు ఎక్కువైందండి అందుకని వచ్చామండి. మరి నా దగ్గర రావడం ఎందుకు, ఆ ప్రిస్క్రిప్షన్ పుచ్చుకోవడం ఎందుకు, ఆ టెస్టులు చేసుకోవడం ఎందుకు? ఊరికే ఆ ప్రిస్క్రిప్షన్ పెట్టుకుంటాడు. శబ్దం మాత్రమే, కాగితం మాత్రమే. శబ్దతః పేరు ఉచ్చరించుటచే పానం వినా, ఔషధము సేవించకుండా, న గచ్చతి పోదు. అపరోక్ష అనుభవం వినా, అపరోక్ష అనుభవం అంటే స్వానుభవం, పరోక్షము కాని అనుభవం. అటువంటి అపరోక్ష అనుభవం, ప్రత్యక్షము కంటి ముందు ఉండేది, పరోక్షము ఇతరుల ద్వారా తెలుసుకునేది. అపరోక్షము అది కంటి ముందు లేదు,
తరువాత ఎవరిని చెప్పలేదు, మనకే తెలిసేది స్వానుభవం. సాక్షాత్ అనుభవం ఇంకా స్వానుభవం ఇది. శబ్ద బ్రహ్మై, పలుమారులు బ్రహ్మము బ్రహ్మము అనే మాటల చేత నముచ్యతే, విడువబడదు, మోక్షము రాదు. చూసారా, వ్యాధి ఔషధం తాలూకా పేరు అంటూ ఉంటే అయిపోతుందా? ఏదో పలానా ఎరిథ్రోమైసిన్, గేరామైసిన్, టెర్రామైసిన్, కేనామైసిన్, మైసిన్ 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 అనుకుంటూ ఆ మందు పేరు ఉచ్చరిస్తే ఈ సిన్ను పోతుందా? పోదు. వ్యాధి ఔషధము యొక్క పేరు ఉచ్చరించుటచే పానం వినా, ఔషధము సేవించకుండా నగచ్చతి, పోదు. అట్లాగనే అపరోక్ష అనుభవం వినా, అపరోక్ష అనుభవము, శంకరుల వారు చిన్ని ప్రకరణ గ్రంథం అపరోక్ష అనుభవం అని కూడా వ్రాశారు. చాలా చక్కగా చదవలసినటువంటి, ప్రారంభ దశలో ఉన్న మనలాంటి వాళ్ళకు చాలా ఉపయోగం, ఆత్మబోధలాగే. అది లేనిదే బ్రహ్మశబ్దై, బ్రహ్మము బ్రహ్మము అనేటటువంటి రకరకములైన మాటల చేత, ఇంకా కావాలంటే వాగ్వైఖరి, శబ్దఝరి, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం అంటూ ఈ మామూలు శబ్దాలు కావు. సంభూతి, అసంభూతి, విద్య, అవిద్య, అమృతము, లేకపోతే ఇంకా ఏవో రకరకాలైనటువంటి మాటలు, బ్రహ్మము, పరబ్రహ్మ, ప్రత్యేగాత్మ, పరమాత్మ మాటలు దంచిస్తూ ఉంటాం. అపరోక్ష అనుభవము వినా నముచ్యతే, విడువబడదు, మోక్షము రాదు. అనారోగ్యము ఉన్నప్పుడు ఏ ఔషధమును సేవించకుండా మందు పేరు మాత్రమే ఉచ్చరిస్తూ ఉంటే, ప్రిస్క్రిప్షన్ మాత్రమే పాకెట్లో పెట్టుకుని ప్రార్థిస్తూ ఉంటే పోతుందా? పోదు. అటులనే మనకు అపరోక్ష అనుభవము లేక పలుమారులు బ్రహ్మము బ్రహ్మము అని వల్లించుటచే మోక్షము రాదు కాక రాదు. అయితే ఈ పదాలకి విలువ లేదా? పదములు కావాలి. ఆ నామజపము వల్ల నెమ్మదిగా బ్రహ్మము వైపు వెళ్తాం. ఆ పదములే తీసుకుని పోవు అని చెప్పడానికి చెప్తున్నారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, శివోహం శివోహం అహం బ్రహ్మాస్మి. ఈ విధముగా సాధన టైంలో అన్నీ కూడా అవసరం ఉంటాయి. అయితే సాధన చేయగా ఆ శబ్దము కాకుండా శబ్దము వెనుక ఉన్న తత్వాన్ని మనం పట్టుకుంటాం. ఇవన్నీ అనేక వేదాంత వాక్యాలు ఊరికే నోటితో పలుమార్లు వల్లెవేస్తే ఏం ప్రయోజనము? నేను పొద్దున్న లేచానండి, శివ సహస్రం చదివానండి, విష్ణు సహస్రం చదివేశానండి, మరొకటి చదివేశానండి, అన్నీ నోటితోనే, ఒక్కటి మనసుతో కాదు. ఒక్క మాట లేదా ఒక్క నామము మనసుతో జపిస్తే చాలు. మనసు లేనటువంటి నామాలు 1000 చేసినా కూడా ప్రయోజనము ఉండదు, అజ్ఞాన నివృత్తి కలుగదు. బ్రహ్మనిష్ఠుడు గురువర్యుని ఉపదేశంతో తెలుసుకొని, అది అండర్లైన్ అన్నమాట. మెయిన్గా కావాల్సింది ఏంటంటే మనకు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువర్యుని ఉపదేశముతో తెలుసుకొని, అంటే గురువుగారి ఉపదేశం ఇంపార్టెంట్, పుస్తకంలో ఉన్న నాలెడ్జ్ సరిపోదు. ఆ తరువాత స్వానుభవము, అప్పుడే అవిద్య అనేటటువంటి రోగము నశిస్తుంది. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నారు. అకృత్వా దృశ్య విలయం అజ్ఞాత్వా తత్వమాత్మనః బాహ్య శబ్దైః కుతో ముక్తిః యుక్తి మాత్ర ఫలైర్నృణాం తత్వం ఆత్మనః అజ్ఞాత్వా దృశ్య విలయం అకృత్వా. ఇది ఒక పార్ట్. దృశ్య విలయం అంటే ఏమిటి? దేహేంద్రియ సంఘాతాలకి ఎంతో దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఏమిటి దృశ్యాలు? మనుషులు, నామాలు, రూపాలు, హెచ్చులు, తగ్గులు, వాళ్ళలో ఉండేటటువంటి వ్యత్యాసాలు, భేదాలు, దానివల్ల వచ్చేటటువంటి సంతోషాలు, మోదాలు, ఖేదాలు, అవన్నీ దృశ్యం. అవి విలయము చేయకుండా ఆత్మనః తత్వం అజ్ఞాత్వా, తనకు తానుగా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోకుండా, ఉక్తి మాత్ర అంటే మాటల వలన, ఫలై బాహ్య శబ్దై మామూలు పై మాటల వలన, నృణాం మనకు మనుషులకు కుతః ముక్తి, ఎక్కడ ముక్తి ఉన్నది అంటూ నేర్పిస్తున్నారు. దృశ్య విలయం, అనాత్మ సంబంధమైనటువంటి బాహ్య ప్రపంచం తాలూకా
విలయము కావాలి. అంటే బాహ్య ప్రపంచ విషయాలు, అనాత్మ విషయాల యందు మనసు కించిత్తు కూడా పోకుండా ఉండడమే దృశ్య విలయం. అకృత్వ అలా చేయకుండా ఆత్మనః పరమాత్మ యొక్క తత్వం స్వరూపమును తత్వమును అజ్ఞాత్వ తెలుసుకొనకుండా దృశ్య విలయం అకృత్వ తత్వం అజ్ఞాత్వ ముక్తి మాత్ర ఫలై ఉచ్చారణ మాత్రమే ఫలముగా కలిగినటువంటి బాహ్య శబ్దై బాహ్యములకు నేను బ్రహ్మమును నేను బ్రహ్మమును ఓం విశ్వం విష్ణు షట్కారం, లేకపోతే ఆదిత్య పొద్దున్నే లేవగానే ఆదిత్య హృదయం నోటితో ఓ పక్కన పాలవాడి గురించి, ఓ పక్కనేమో ఇంకో దాని గురించి, ఇంకోసారేమో మధ్యాహ్నం టిఫిన్ తింటామో పొద్దున్న దాని గురించి ఆలోచనలు చేసుకుంటూ ఊరికే నోటితో అంటే ఏమి ప్రయోజనం? నృణాం నరులకు ముక్తి మోక్షము కుతః ఎక్కడిది అంటే ఊరికే మాట్లాడడం వలన నేను బ్రహ్మము భగవత్ విషయాలు మట్టుకే శబ్దాల వలన ప్రయోజనం ఉండదు. శబ్దముల వల్ల ప్రయోజనం లేదు అంటే శబ్దము వలన మట్టుకే ప్రయోజనం లేదు. అటువంటి విషయములను బాగుగా అర్థం చేసుకుని వాటిలో మనస్సు పెట్టి మనస్సుతో ఆ జపములను పూజలను చేసుకోగలను. అనాత్మ సంబంధమైన దృశ్య ప్రపంచం యొక్క విలయం చేయకుండా, అది దృశ్య ప్రపంచంలో ఉన్నవన్నీ అనాత్మయే. ఈ దృశ్య ప్రపంచంలో మనం ఏదైనా చూడదలుచుకుంటే ఆత్మ పదార్థం చూద్దామంటే పరమాత్మయే చూడాలి. ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోకుండా ఉచ్చారణ మాత్రమే ఫలంగా కలిగినటువంటి బాహ్యమైనటువంటి శబ్దములతో మానవులకు మోక్షం ఎక్కడిది? మోక్షము కలుగదు. సమస్త దృశ్య ప్రపంచాన్ని స్ఫురింపనిస్తూ మనసులో ఆలోచనని వదులుకోకుండా కళ్ళతోనూ చేతులతోనూ ఇంద్రియాలతోనూ ఇతర కరణములతోనూ, అవేమిటవన్నీ కరణములు అంటే ఇన్స్ట్రుమెంట్స్. నా చేతిలో ఉండేటటువంటి ఈ పెన్ను ఎలా ఇన్స్ట్రుమెంటో నా ఇన్స్ట్రుమెంట్స్, నా ఈ కరణములన్నీ కూడా నా ఇన్స్ట్రుమెంట్స్ నా చేత నడిపింపబడాలి, కానీ నేను ఇన్స్ట్రుమెంట్ ప్రకారం వెళ్ళకూడదు. కుక్క నన్ను నడిపించకూడదు, నేనే కుక్కను నడిపించాలి అనేటటువంటి దాంట్లో అనాత్మ విషయ ఆలోచనలనే చేస్తూ ఉన్నంత వరకు ఎవరును బ్రహ్మమును తెలుసుకొనజాలరు. ఆ దృశ్య విలయాన్ని ఎవరైతే మనసులో సాధిస్తారో స్వానుభవ విజ్ఞాన ఐక బోధన చేత, స్వ అనుభవ విజ్ఞాన ఏక బోధన చేతనే ముక్తి కలుగును, కానీ వేరే సాధ్యపడదు. The phenomenal world, the nominal. You have to move from the phenomenal to the nominal. Nominal means real, permanent, unchanging, eternal. నన్ను ఏం చెప్తున్నామో ఆత్మ పదార్థము అవన్నీ నోమినల్, అది కానిదంతా అనాత్మ, ఫెనామినల్ అంటాం అన్నమాట. సో యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆఫ్ ఫెనామినా అండ్ దెన్ గెట్ ఇన్ టు ద నోమినల్ వరల్డ్. ఓకే. అకృత్వా శత్రు సంహారం అగత్వాఖిల భూశ్రియం రాజాహమితి శబ్దాన్నో రాజా భవితుమర్హతి. శత్రు సంహారం అకృత్వా అఖిల భూశ్రియం అగత్వా రాజా అహం ఇది శబ్దాత్ రాజా భవితుం న అర్హతి. ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఏమిటి చెప్తున్నారు? శత్రు సంహారము చేయకుండా, భూమిని అంతటిని జయించి సంపాదించుకోకుండా రాజా రాజా అనే శబ్దము చేత నేను రాజుని అనుకుంటే రాజా భవితం నా అర్హతి. ఎవరైనా రాజు కాగలరా? కాలేరు. శత్రు సంహారం శత్రువులను సంహరించడం. ఇక్కడ శత్రువులు ఎవరు? ఆత్మజ్ఞానంలోని పైన ఉండరు. శత్రువు మనలోనే ఉన్నాడు. పైన ఓన్లీ మనిషే ఉంటాడు. ఆ మనిషి శత్రువా మిత్రువా అని నిర్ణయించేది మన మనస్సే. శత్రు సంహారం శత్రువులను అకృత్వా చేయకుండా, అఖిల భూశ్రియం సమస్త భూమండలం యొక్క లక్ష్మిని అగత్వా పొందకుండా. ఎవరైనా రాజు కావాలనుకోండి, ముందు ఆయన జయించాలి, రాజ్యాలు జయించాలి, సంపాదించాలి, అంతా పక్క శత్రు రాజులందరినీ సామంతులు చేసుకోవాలి, జయించి. సంహారము అంటే వాళ్ళ తాలూకా శక్తిని సంహరించి వాళ్ళని తన కింద వాళ్ళగా చేసుకోవడమే. అంటే మనుషులను చంపేమని కాదు, అక్కడ సామంతులుగా చేసుకుంటే సంహరించినట్టే. ఆ విధంగా సమస్త భూమండల యొక్క లక్ష్మిని అగత్వా పొందకుండా అహం రాజా నేను రాజును ఇది
అని శబ్దం వలన అలా అనుకుంటుంటే ఒకవేళ మన అమ్మ ఒరే రాజా అని మనం పిలుస్తుంటే అలాంటి రాజా అవుతాం తప్ప శబ్దం వలన పదే పదే నేను రాజును అనుకున్నట వలన రాజుగా భవితం అవ్వడానికి నర్హతి తగడు. ఎలాంటి సింపుల్ ఎగ్జాంపుల్స్తో నేర్పిస్తారు. సకల శత్రు సంహారాన్ని చేయకుండా, సమస్త సామ్రాజ్య లక్ష్మణిని సాధించుకోకుండా పదే పదే నేను రాజును అని అనుకునుట వలన రాజుటకు తగునా? శబ్దమాత్రము చే ఎవరును రాజు కాలేడు కదా. కామక్రోధాదులనే అరిషడ్వర్గములను జయింపక, అంతఃశత్రువులను జయింపక, అంతఃకరణ మాలిన్యములను పోగొట్టుకొనక, స్వ వినాశకరమైనటువంటి అనాత్మభావాన్ని నశింపచేయక, ఇది మన్ని స్వవినాశకరమైనటువంటిది అనాత్మభావం, దానిని నశింపచేయక నేను బ్రహ్మమును అని దిక్కులు పిక్కటిల్లినట్లు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఘోషించినా కూడా తాను బ్రహ్మమగునా కానేరడు. అంటే మనకంటారు వసంతాగమనే కాకహ పికహ. రెండు చక్కగా నల్లగా ఉన్న బర్డ్సే. ఇది కాకు ఎది అక్కడ ఉన్న కోయిలో తెలియలే. చెట్టు నుంచి కూర్చున్నాయి రెండు దూరం నుంచి. ఈ లోపల వసంతకాలం వచ్చింది. వసంతకాలం రాగానే ఈ చెట్టు మీద ఉన్నది ఎలా అరిచిందో, ఆ చెట్టు మీద ఉన్నది ఎలా అరిచిందో చూస్తే తెలిసిపోయింది ఇది కాకి, ఇది కోకిల. వసంతాగమనే కాకహ పికహ. ఊరికే మనము లెక్చర్స్ బ్రహ్మము అని పిక్కటిల్లినట్లు ఘోషించిన అంతఃసాధన లేకుండా ఉంటే రంగు బయట పడిపోతుంది. మనము ఇక్కడే ఉంటాము, ఏ విధమైన ఎదుగుదల ఉండదు. మళ్ళీ జాయస్వ మ్రియస్వ అందులోనే ఉంటాం. చాలా చక్కటి ఒక ఉపమానాన్ని తీసుకుని వచ్చి మంచి ఉత్ప్రేక్ష అతిశయోక్తి మేళవించి వ్రాసినటువంటి ఒక చక్కని ఒక శ్లోకం ఇది. జాగ్రత్తగా విందాం. ఆప్తోక్తిం ఖననం తథోపరిశిలాపకర్షణం స్వీకృతిం నిక్షేపః సమపేక్ష్యతే నహి బహిః శబ్దైస్తు నిర్గచ్చతి తద్వద్బ్రహ్మవిదోపదేశమనన ధ్యానాదిభిర్లభ్యతే మాయాకార్యతిరోహితం స్వమమలం తత్వం న దుర్యుక్తిభిః. నిక్షేప ఆప్తవుక్తిం ఖననం తథా ఉపరిశిల అప ఆకర్షణం స్వీకృతిం సమీపేక్షతే. ఇది ఒక సెంటెన్స్. ఇక్కడికి నిక్షేప ఆప్తవుక్తిం ఖననం తథా ఉపరిశిల అప ఆకర్షణం స్వీకృతిం సమపేక్షతే తు శబ్దైః బహిః న నిర్గచ్చతి. అది రెండో సెంటెన్స్. తద్వత్ అదే విధముగా బ్రహ్మవిత్ ఉపదేశ మనన ధ్యాన ఆదిభిః మాయాకార్య తిరోహితం అమలం స్వం తత్వం లభ్యతే నా దుర్యుక్తిభిః నా. కొంచెం జాగ్రత్తగా చూద్దాం. నిక్షేప నిధి నిక్షేపము అంటారు. నిధి అంటే మనకు తెలిసి ఎక్కడైనా దాచుకుని ఉన్న దాన్ని నిధి అంటాం. నిక్షేపం అంటే తెలియకుండా పెద్దలో ఎవరో దాచిపెట్టినటువంటి దాన్ని నిక్షేపం అంటాం. నిధి నిక్షేపాలతో సహా ఈ ఇల్లు ఈ భూమి నీకు రాశాను అంటారు. అంటే దాచినవి, తెలిసి దాచినవి, తెలియకుండా దాచినవి. తెలిసి దాచినవి నిధులు, తెలియకుండా దాచినటువంటివి నిక్షేపములు. ఇటువంటి భూమిలో గోప్యంగా దాచి ఉంచినటువంటి ధనము ఒకరికి కావాలనిపించింది. ఎవరో చెప్పారు, అయ్యా మీ తాతగారు ఇక్కడ చాలా ధనం ఉండేదయ్యా, ప్రాబబ్లీ ఆయన ఈ వెనకాల మీ పెరట్లో ఎక్కడో ఈ నిక్షేపంగా దాచి ఉంటారేమో, ఆ నిక్షేపాన్ని నువ్వు పొందవచ్చు అని చెప్పారు. అంటే ఈ తాతగారి వయసుని ఇంకో తాతగారు ఆ పక్కింటి ఆయన. అది మిత్రవాక్యం. ఆ మిత్రవాక్యంలో ఆ వాక్యం వల్ల ఉన్నది అని తెలుసుకుంటాం. ఖననం అంటే తవ్వడం. తథా అట్లే ఉపరి దానిపైన ఉన్న శిల
రాళ్లను ఆకర్షణం తొలగించడం. ఆకర్షణం అంటే అపాకర్షణ అంటే తొలగించడం. స్వీకృతిం స్వీకరించుటను, సమపేక్షతే అపేక్షించును. ఇది ఏమిటి కోరుకుంటుంది? ఓహో నేను ఉన్నానని వాడు తెలుసుకుంటాడు 1, 2 త్రవ్వుతాడు 2, 3 పైన ఉన్నటువంటి రాళ్ళను రప్పాలను అన్నీ తీసి లోపల వరకు తవ్వి అవసరం ఉన్నంత లోతు వరకు తవ్వుతాడు, అప్పుడు స్వీకరిస్తాడు అని అనిపిస్తుందని. తూ కానీ శబ్దై మాటల చేత ఓ నిక్షేపమా బయటకు రావమ్మా అంటూ గట్టిగా పిలుస్తున్నాడు అనుకుంటే రోజు కూర్చుని పళ్ళు తోముకుని వెంటనే నిక్షేపమా నిక్షేపమా బయటకు రావమ్మా అంటే వస్తుందా? బయటకు నా నిర్గచ్చతి రాదు కదా. అంటే ఏదైనా సరే అత్యంత ప్రయత్నం లేనిదే ఎలా వస్తుంది అన్నదానికి చక్కని ఇది చెప్తున్నారు అన్నమాట. శోధించి సాధించాలి, అదే ధీర గుణం. ప్రయత్నం చేయాలి, దానికి ఎంతో రీసెర్చ్ చేయాలి, శోధించాలి, సాధించాలి, ఎన్నో కష్టాలు పడాలి. అదేవిధంగా బ్రహ్మవేత్త యొక్క ఉపదేశమును మనన ధ్యాన ఆధిభి, అది 2 మాయాకార్య అజ్ఞానముచే తిరోహితం కప్పబడిన అమలం నిర్మలమైన వీటిని తొలగించుకోండి. స్వం తనను తాను తత్వం పరమాత్మ తత్వమును లభ్యతే పొందబడుచున్నది. అంటే ఏమిటి? ముందు బ్రహ్మవిత్ అంటే ఎవరైనా బ్రహ్మను తెలుసుకోవాలంటే బ్రహ్మవేత్త దగ్గరికి వెళ్ళాలి, గురువు గారి దగ్గరికి ఉపదేశం పొందాలి, శ్రవణము చేయాలి ఆయన దగ్గర, తరువాత మననము చేయాలి, తరువాత నిధిధ్యాసన ధ్యానము చేయాలి. ఇవన్నీ చేస్తూ అజ్ఞానంచే కప్పబడినటువంటి నిర్మలమైనటువంటి పరమాత్మ తత్వాన్ని, ఆ అజ్ఞానం అనే పొరను తీసివేసి లభ్యతే పొందబడుచున్నది. దుర్యుక్తిభి కుయుక్తులచే నా అంటే పొందబడదు. అక్కడ ఎన్ని స్టెప్స్ ఉన్నాయో నిధిని సంపాదించుకోవడానికి ఆప్తవుక్తి, ఖననము, శిలా అపాకర్షణము, స్వీకృతి. ఊరికే మాటల వల్ల రాదు. అలాగే బ్రహ్మం అనడం వల్ల ప్రయోజనం లేదు. ఒకటి బ్రహ్మవిద్ దగ్గరికి వెళ్ళాలి, శ్రవణము చేయాలి, శాస్త్రవాక్యాలనే గురువాక్యాల మీద శ్రద్ధ ఉండాలి, మనన నిధిధ్యాస ధ్యాన భక్తి మొదలైనటువంటి అన్నీ కూడా ఆది అనడంలో ఈ సాధన సంపత్తి ఏదుందో, ఈ సాధన చతుష్టయము, సమాధి షట్క సంపత్తి, సాధనా పంచకంలో చెప్పినటువంటి మార్గములు అన్నీ కూడా ఆదిలో ఉన్నాయి. అప్పుడు మాయాకార్యమైనటువంటి అజ్ఞానంతో కప్పబడినటువంటి ఆ తాను అనే పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. కుయుక్తుల చేత అంటే మామూలు మాటల చేత కానీ ఏ విధముగాను రాదు. దేర్ ఈజ్ నో షార్ట్ కట్. సింపుల్గా చెప్పాలంటే ఏదో ఊరికే క్లాసులో కూర్చుంటాం, ఒక 5 సార్లు 6 సార్లు భగవద్గీత ప్రవచనాలు వినేస్తే మన ఆత్మతత్వం మోక్షం అయిపోతుంది. అయితే వినాలి, వింటేనే కదా తెలుస్తుంది. విషయం తెలియాలంటే అవన్నీ తెలియాలి. అక్కడతో చాలదు అని చెప్తున్నారు. మళ్ళీ భూమిలో గోప్యంగా నిక్షేపించి ఉంచినటువంటి ధనాన్ని మిత్రవాక్యము, త్రవ్వడము, దానిపై ఉన్నటువంటి రాళ్లను తొలగించుకోవడము, స్వీకరించడాన్ని అపేక్షిస్తుంది. కానీ నిక్షేపమా బయటకు రావమ్మా అంటూ ప్రేమగానో ముద్దుగానో కోపంగానో పిలిస్తే అది వస్తుందా? రాదు కదా. అదేవిధంగా బ్రహ్మవేత్త యొక్క ఉపదేశము నెంబర్ 1, నెంబర్ 2 మననము, ధ్యానము ఎట్సెట్రా ఎట్సెట్రా మున్నగు వానిచే అజ్ఞానంచే కప్పబడి ఉన్నటువంటి నిర్మలమైన పరమాత్మ తానే అనే తత్వాన్ని తెలుసుకుంటే అది పొందబడుతుంది. కుయుక్తులచే పొందబడదు. తత్వం న దుర్యుక్తిభిః అన్నారు. ఏకాగ్రతతో కూడిన అత్యంత సాధన అవసరము. దేర్ ఈజ్ నో షార్ట్ కట్. దీంట్లో ఎంత సాధన చేయాలి, ఎన్నాళ్ళు చేయాలి, ఎన్ని జన్మలు చేయాలి అంటే మనం ఎక్కడ మొదలెట్టాము ఈ రేస్లో, ఎంత వేగంగా వెళ్ళగలము, ఎంత చక్కగా అనాత్మను వదిలి ఆత్మ వైపు వెళ్ళగలము, ఈ మూడింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. వేర్ డిడ్ యూ స్టార్ట్, వెర్ ఇస్ యువర్ స్టార్టింగ్ పాయింట్. సెకండ్ థింగ్ ఇస్ హౌ మచ్ ఫాస్ట్ యూ వాంటెడ్ టు గో సాధనలో. మూడోది ఎంత వేగంగా అనాత్మతత్వాన్ని వదులుకుంటే అంత శీఘ్రంగా ఇక్కడకు రాగలుగుతాం. తని సిరే వేల్పులు దధిరత్నముల చేత వెరచిరే ఘోర కాకోల విషము చేత
విడిచిరే యత్నమృతంబు ఒడము దనుక నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు. ముందు కౌస్తుభం వచ్చింది, కామధేను వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, ఆగలే, ఇంకా కంటిన్యూ చేశారు. విషం వచ్చింది, భయపడలే. అమృతం వచ్చే వరకు కూడా సాధన చేయడం మానలేదు. నిపుణులైన వారు నిశ్చితార్థాన్ని వదలరు. ఆత్మతత్వాన్ని కావాలనుకున్నవారు ఆ సాధనలో ముందుకే కానీ వాళ్లకు వెనుకంజ ఉండదు. ఏకాగ్రతతో కూడిన అత్యంత సాధనలోనే అది సాధ్యమవుతుంది అంటూ నొక్కి చెప్తున్నారు. ఇంకా చూద్దాం. తస్మాత్ సర్వ ప్రయత్నేన భవ బంధ విముక్తయే స్వేనైవ యత్నః కర్తవ్యః రోగాదేరివ పండితైః. రోగాదేరివ అనడంలో రోగము మొదలైన ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా నాయన, ముందు మనం రివ్యూ చేసాం. ఆ 10-12 ఎగ్జాంపుల్స్ జ్ఞాపకం తెచ్చుకో. ఆ రోగాలు పోవడానికి ఎలా మందు తినాలో ఆ విధంగా నువ్వే ప్రయత్నం చేయాలని చెప్పాను కదా. రోగాదేరివ అంటే రోగము మొదలైన వానివలే. తస్మాత్ పండితై, పండితుడైన శిష్యుడు రోగ ఆదేహి ఇవ భవబంధ విముక్తయే స్వేన ఏవ సర్వప్రయత్నేన యత్నః కర్తవ్యః ప్రయత్నము చేయవలెను. తస్మాత్ పైన పేర్కొన్న కారణములను ఏమిటి పైన పేర్కొన్నారు? ఆత్మతత్వము ఎవరికి వారే సాధించుకోవాలి. రోగమునకు ఆహారము ఏ విధముగా ఔషధము పచ్చము సేవిస్తాము. భారమును ఎవరికి వారు పక్క వాళ్ళు మోసినా ఆత్మబంధాలను తీర్చడానికి వాళ్ళు చాలరు. ఈ విధంగా సాంఖ్యము కర్మ ఇవన్నీ చాలవు. ఇలా ఏమేమి వరుసగా చెప్పారు పైన పేర్కొన్న కారణముల వలన పండితై అంటే ముముక్షువులచే. ఇక్కడ పండితై అంటే ఆత్మజ్ఞానం పొందేసిన వాళ్ళు అనుకోకూడదు. ఇంకా ఈయన క్వాలిఫైడ్ ఆస్పిరెంట్ అండ్ హీ ఈజ్ జస్ట్ admitted into the course and he has to become whatever it is that ముముక్షుచే రోగ ఆదేహి ఇవ రోగాధికము తొలగిపోవుటకు వలె చెప్పిన ఉదాహరణలో వలె భవ బంధ విముక్తయే. ఏది బంధము? భవమే బంధము. ఎందుకు బంధము? భావం వలన బంధము. దీనికి విముక్తి ఏమిటి? అనాత్మ తొలగించుకోవడమే. భవబంధ విముక్తయే సంసార బంధము తొలగిపోవుటకై స్వేనయేవా, స్వేనైవ అంటే స్వేనయేవా స్వయముగనే సర్వప్రయత్నేన సర్వ విధములైన ప్రయత్నములచే యత్న దృఢమైన సాధన కర్తవ్య చేయదగినది. ఇక్కడ చూడండి, సర్వ ప్రయత్నాలలో యత్నం ఉంది, మళ్ళీ ఇక్కడ యత్న అని మరో యత్నం ఉంది. ఎందుకు 2 సార్లు చెప్పారు అంటే ఫోర్స్ కోసం. ఎంతో చక్కని ప్రయత్నము, చాలా దృఢమైన సాధన కావాలి అని చెప్పడానికి ప్రయత్నేన యత్న అంటూ అన్నారు. అందువలన పైన పేర్కొనబడినటువంటి కారణాల వలన ప్రజ్ఞావంతులచే రోగాధికము తొలగిపోవుటకు వలె సంసార బంధం తొలగిపోవడానికి స్వయంగానే ఎవరికి వారే సర్వ విధములైనటువంటి ప్రయత్నాలతో కూడినటువంటి దృఢమైన సాధన చేయతగి ఉన్నది. ఏమిటా సాధన? సాధనా చతుష్టయము, లేకపోతే సాధన పంచకము. ఆ పంచకంలో 40 స్టెప్స్. సమాధి షట్క సంపత్తి, వివేకము, వైరాగ్యము, ముముక్షుత్వము. సర్వప్రయత్నేన యత్న కర్తవ్య అని 2 సార్లు యత్నము అనే శబ్దమును శ్రీ భగవత్పాదులు ఉపయోగించారు. ఆయన ఊరికే ఏ మాట వాడరు. యత్న కర్తవ్య అనే పదానికి సద్గురు ఉపసదనము, దీనిని ప్రయత్నమని దీనినేమో సద్గురు ఉపసదనమని మనము తీసుకోవాలి. నీ అంతటా నువ్వు ఇంట్లో కూర్చొని సర్వప్రయత్నైన పుస్తకాలు తీసేసి థియరిటికల్గా చదివేసుకోకున్నాయన సద్గురు ప్రసాదనం చేయవయ్యా అనే విశేషార్థం చెప్పడానికి అలా రాశారు అంటూ శ్రీ చంద్రశేఖర భారతీంద్రుల వారు రాశారు. వివేక చూడమణికి చంద్రశేఖర భారతీంద్రుల వారు రాసినటువంటి వ్యాఖ్యానము చాలా ప్రామాణికమని అందరూ గ్రహిస్తారు. అటువంటి దాంట్లో ఆయన ఈ విధంగా అనుగ్రహించారు. అజ్ఞాన తత్కార్య తదీయ భేదాన్ అక్షయంతి నిజ సత్తయైవ. వీటికి ఇప్పుడు శృతి స్మృతి ప్రమాణాలను చూస్తున్నాం.
ఆత్మయోగ వింశము అన్నటటువంటి గ్రంథంలోంచి అజ్ఞాన తత్కార్య తదీయ భేదాన్ అచక్షయంతి నిజ సత్తయైవ స్మర్తుం చ విస్మర్తుమహో న శక్య సుప్త్యాదిషు స్వప్రభయాస్మి సా చిత్. అజ్ఞానము దాని కార్యములైనటువంటి జగత్తు వ్యాపారములు ఆత్మశక్తి అధ్యక్షత చేతనే నడిపించదగినవి. ఈ అజ్ఞానము జగత్తు వ్యాపారాలు ఎవరు నడిపిస్తున్నారు? కేనోపనిషత్తులో గురువుగారు చెప్పారు, చూశాం. కేనేషితం ప్రేషితం మనః కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త అంటే వెనకాలన్నది ఆత్మశక్తి. శ్రోత్రస్య శ్రోత్రం ఆత్మశక్తి తాలూకా అధ్యక్షతనే మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తతే అన్నారు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆహా, ఆ ఆత్మసత్తను స్మరించుట విస్మరించుట మిక్కిలి అశక్యము. పోనీ స్మరించుకుందామా అంటే అది ఏమిటో తెలియదు, విస్మరిద్దామా అంటే విస్మరిస్తే ఆత్మసత్తా తెలియకుండా ముందుకు వెళ్ళాలి. చేత స్మర్తుం చ విస్మర్తుం అహో న శక్య సుప్త్యాదిషు స్వప్రభయాస్మి సా చిత్. సుషుప్తి మొదలుగా గల అవస్థాత్రయమునందు అజ్ఞానము చేతనే అజ్ఞానము ఆవరించబడి ఉన్నది. ఇదే అజ్ఞాన సర్పద్రష్టస్య బ్రహ్మజ్ఞాన ఔషధం వినా అనే దానికి విశ్లేషణ. ఇంకా చూద్దాం. తమః ప్రధాన క్షేత్రాణం చిత్రదీపము అనే గ్రంథంలో తమః ప్రధాన క్షేత్రాణం, క్షేత్రము అంటే చెప్పారు కదా, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అన్ని క్షేత్రములలో, అన్ని హృదయములలో, అన్ని జీవులలో అదే క్షేత్రం. తమః ప్రధాన క్షేత్రాణం అంటే అన్ని జీవుల యందు తమస్సు ప్రధానమైనదై ఆత్మజాడ్యమునకు కారణం. ఆత్మజాడ్యం ఏంటంటే ఆత్మకు జాడ్యం ఉండదు కదా, ఆత్మ తెలియకపోవడమే జాడ్యం, ఆత్మ కప్పబడి ఉండడమే జాడ్యము, అనాత్మలో మునిగి ఉండడమే జాడ్యము, అదే ఆత్మజాడ్యము. తమః ప్రధాన క్షేత్రాణం అంటే ఆత్మ అంటే మన యొక్క జాడ్యమునకు, అవిద్య అనేటటువంటి రోగమునకు కారణము తమస్సు. అచేతనానాం హేతు స్యాత్ జాడ్యాం జాడ్య అంశేనేశ్వరస్తదా. జాడ్య అంశము, జాడ్యాంశేన ఈశ్వరస్తదా. అచేతనముల యందు జడమైన అంశముగా పరమాత్మ చెప్పబడ్డాడు. మనలో రెండు ఉన్నాయి, ఇది లోపల ఆత్మ, ఈ పైనన్నీ ఉన్నాయి ఈ పొరలు. ఆ పొరలు మనకు తెలుసు, అవేమిటి? ఇంద్రియములు, దేహము, మనస్సు, బుద్ధి, ఇదంతా జడము. ఈ జడము లోపల ఉన్నది చేతనము. ఓకే, అచేతనముల యందు జడమైన అంశముగా పరమాత్మ చెప్తున్నాడు. అంటే మనలో ఇక్కడ చేతనం కనిపిస్తుంది. ఇప్పుడు ఒక పర్వతం కనిపిస్తుంది, మరి ఇందులో చైతన్యం కనపడటం లేదు కదా. అక్కడ ఉన్నటువంటి జడత్వమే పరమాత్మట. అంటే ఏదైతే జడత్వముగా ఉన్నదో రాళ్లలో రప్పల్లో కూడా అది కూడా పరమాత్మ అంశయే. చేతనము జడము మనలో తెలుస్తున్నాయి, మరి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ చేతనత్వం కనపడటం లేదు, జడంగా కనిపిస్తుంది. ఆ జడము కూడా పరమాత్మ తాలూకా అంశమే అంటూ చెప్తున్నారు. అజ్ఞానం అంటే అది తెలియకపోవడమే అజ్ఞానం. ఆ పాము కాటుకు వేరే మందు లేదు, బ్రహ్మ జ్ఞాన ఔషధం వినా. నాభావతాస్య ఘటతే ఆవరణాత్మకత్వాత్, నాభావతాస్య ఘటతే ఆవరణాత్మకత్వాత్ నాభావమావరణమాహుర్ అభావ షౌండాహ్. సంక్షేప శారీరకమని సర్వజ్ఞముని అనే ఆయన చేత వ్రాయబడినటువంటి ఒక చక్కని ఆధ్యాత్మిక గ్రంథం. ఇది నెట్లో దీని సాఫ్ట్ కాపీ అవైలబుల్గా ఉంది, తీసుకొని చదువుకోవచ్చు. అజ్ఞానము ఆవరించే స్వభావము కలది కాబట్టి అజ్ఞానము అభావ రూపము అనడానికి కుదరదు. అంటే మనం మామూలుగా ఉంటుంది, ఈ చుట్టూ ఉన్నది అంతా అజ్ఞానం అండి, మధ్యలోనేమో చైతన్యం ఉన్నదండి, ఈ అజ్ఞానము అభావము అనడానికి లేదు. ఎంచేత అజ్ఞానం ఆవరించే స్వభావం అదంతా ఎన్వెలోప్ చేసి కవర్ చేసి ఉంటుంది. ఆ విధంగా ఆవరించే స్వభావం ఉండడం వలన అభావ రూపము అని
చెప్పడానికి అవదు. అది జాగ్రత్తగా దాన్ని తెలుసుకొని తప్పించుకోవాలి. జీవో అచిద్రూప ఇష్యతే. అధికరణ రత్నమాలలో జీవుడు ఆగంతుక చైతన్యం అంటే సహజ చైతన్యుడు కాడు అంటున్నాడు కాణాదులు ముఖ్యంగా. సహజంగా జీవుడు చేతనుడు కాడు, అచేతనుడే. సహజముగా అచేతనుడైనటువంటి జీవునికి చేతనత్వము ఆగంతుకము అంటే వచ్చినటువంటిది. స్వతసిద్ధము కానిది ఆగంతుకము, స్వతసిద్ధమైనది ఆగంతుకము కాదు. జీవుడు అచేతనుడు. ఈ అచేతనమైనటువంటి ఈ కారుకి పవర్ చేస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉందో, ఆ ఎలక్ట్రిసిటీయో ఆ పెట్రోల్ ఏదో, అలాగే ఈ ఇంద్రియాలకు, ఈ మనసుకు, ఈ శ్రోత్రం శ్రోత్రస్య అంటే ఈ అచేతనమైనటువంటి దీనికి శ్రోత్రం అంటే వెనకాల ఉన్నటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో అది స్వతసిద్ధము కాదు, ఆగంతుకము అంటూ కణాదులు అన్నారు. సాంఖ్యులు అన్నారు నిత్య చైతన్య స్వరూపుడు. లేదండి, జీవుడు నిత్య చైతన్య స్వరూపుడే. అయితే తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవుడు చేతనము జడము కలిపినటువంటి మిక్స్చర్. అటువంటి దాంట్లో చైతన్యం లేనిదే జడము పనిచేయదు. అటువంటి చైతన్య స్వరూపాన్ని మనము తెలుసుకొని ఈ జడత్వం నుంచి పైకి రావాలి. అజ్ఞాన సర్ప దష్టుడు అంటే దానిని తెలుసుకోకుండా ఆ సర్ప విషానికి బలైనవాడు. దానికి మందు ఏమిటి మందు? బ్రహ్మజ్ఞాన ఔషధం వినా. ఇంకా ఔషధం ఇంకేముంది? అదే ఔషధం. బృహదారణ్యకంలోకి వస్తుంది. స్వయం విహత్య స్వయం నిర్మాయ స్వేన భాసా స్వేన జ్యోతిషా ప్రస్వపిత్యత్రాయం పురుష స్వయం జ్యోతిర్భవతి. ఆత్మ స్వప్నంలో మనం నిద్రపోతాం, స్వప్నం వస్తుంది. స్వప్నంలో స్వప్నదేహం ఉంటుంది. ఆ స్వప్నదేహంలో కళలలో ఏవో రకరకాలైనటువంటి అనుభవాలు కలుగుతాయి. ఈ స్వప్నంలో ఈ మన మామూలుగా ఉంటున్నటువంటి జాగ్రత్త దేహాన్ని పడగొట్టి అంటే దేహస్ఫురణ లేకుండా చేసి స్వయం విహత్య తానే స్వప్నదేహమును నిర్మించి స్వయం నిర్మాయ స్వేన భాష తన దీప్తితో స్వేన జ్యోతిష తన జ్యోతితో ప్రస్వపిత్యత్రాయం పురుష కలలు కంటాడు. మనం కలలు ఎవరి వలన కంటున్నాము? కళ్ళు కనడానికి కూడా చైతన్యం ఉండాలి. ఆ చైతన్యము లేనిదే చైతన్యం వలననే జరుగుతుంది. చైతన్యం ఏం చేస్తుంది? ఈ బాహ్య శరీరాన్ని పడగొడుతుంది. నిద్రలో ఆ స్వప్నంలో ఈ స్వప్న శరీరాన్ని ఉద్దీపితం చేస్తుంది. అప్పుడు ఆ లోపల ఉన్న దీప్తితో ఆ జ్యోతితో మనము ఆ చైతన్య ప్రభావంతో స్వప్నాన్ని దర్శిస్తున్నాము. ఈ కాలమందు పురుషుడు స్వయం ప్రకాశ స్వరూపుడు. ఇది తెలియడమే బ్రహ్మ ఔషధము. అంటే సుషుప్తిలోని స్వప్నంలోని కూడా మన లోపల ఉన్నటువంటి సాక్షి చైతన్యం ఏదుందో అదే బ్రహ్మమును తెలుసుకోవడమే బ్రహ్మ ఔషధం. యద్వై తన్న విజానాతి విజానన్వై తన్న విజానాతి నహి విజ్ఞాతు విజ్ఞాతే విపరిలోపో విద్యతే. తెలియుట లేదు అని ఏది కలదు. యద్వై తన్ అవిజానాతి విజానన్నాతి. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నదండి, ఏమండి ఇప్పుడు శబ్దం ఉందా? ఇక్కడ లేదండి, నిశ్శబ్దంగా ఉంది. ఎలా తెలిసింది? శబ్దం ఎలా తెలిసింది? చైతన్యం వలన తెలిసింది. నిశ్శబ్దం ఎలా తెలిసింది? మరి నిశ్శబ్దం శబ్దము కాదు కదా. అప్పుడు శబ్దేంద్రియం పనిచేయటం లేదు కదా, శ్రవణేంద్రియం. అప్పుడు శబ్దం ఎలా తెలిసింది? అంటే మళ్ళీ చైతన్యం వలనే నిశ్శబ్దం అని తెలిసింది. వారు ఉన్నారా అండి? ఉన్నారు ఎదురుగుండా. కానీ వారు లేరండి ఎలా తెలిసింది? ఆ లేరనే విషయం కూడా మళ్ళీ జ్ఞానమే. నాకు పలానా విషయం తెలుసును అనేది తెలియదు అనేది రెండు కూడా చైతన్యం తాలూకా ఎఫెక్ట్సే. తెలియట లేదు అనేది ఏది కలదో తెలియచున్నవాడే తెలుసుకుంటున్నాడు. తెలియచున్నవాడే తెలియట లేదు అని చెప్తున్నాడు. తెలుస్తున్నవాడు ఎవరు? చైతన్యం. ఆ చైతన్యమే తెలుసుకుని తెలియట లేదండి, నాకు ఆ విషయం అర్థం కాలేదండి, నాకు శర్మ గారు చెప్పారు కానీ ఏమీ అర్థం కాలేదండి. అర్థం కాలేదండి అనేది కూడా మళ్ళీ ఆ చైతన్యం లేదు. నాకు బాగా అర్థమైందండి, అది చైతన్య స్వరూపమే. ఏరనగా తెలియవాని విజ్ఞాన శక్తి అవినాశి కనుక ఆ లోపల తెలుసుకుంటే ఉండేటటువంటి చైతన్యము వినాశము లేనిది కాబట్టి
ఉన్నది లేదు, తెలుసును తెలియదు, వినబడింది వినబడలేదు, శబ్దము నిశ్శబ్దము, రూపము కలదు రూపము లేదు, ఇవన్నీ కూడా లోపల చైతన్యం తాలూకావే, దానికి వినాశనము లేదు. ఈ విధంగా తెలుసుకోవడమే బ్రహ్మ ఔషధం. అటువంటి ఔషధం ఉంటే అజ్ఞానం అనే సర్పము మనల్ని కరవనో కరవదు, కరిచిన ఆ విషయం మనకు ఎక్కదు. స్వప్నేన శరీరం అభిప్రహత్య సుప్తః సుప్తా న అభిచాకసీతి. అభిప్రహత్య అభిచాకసీతి. బృహదరణ్యకంలో ఆత్మ స్వప్నమునందు దేహేంద్రియములను చేష్టలు లేనివానిగా చేసి, స్వప్నంలో మనకి ఇంకా దేహస్ఫురణ ఉండదు. ఎక్కడ పడుకున్నామో, ఎవరమో, ఏమిటో, ఏం అప్పులు ఉన్నాయో, ఏమి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో ఏవి ఆ నిద్రలో స్వప్నంలో తెలియటం లేదు. తాను నిద్రించకుండా నిద్రించి ఉన్న వాటిని అన్ని వైపులా ప్రకాశింపచేసేది చైతన్యము. ఎలాగది? అభిప్రహత్య అంటే చేష్టలు ఉడిగిన దానిగా చేసి, అభిచాక తీసి, అభిచాకసీతి లుప్తముగాని స్వీయ దృష్టిచే చూచుచున్నది అంటే ప్రకాశింప చేయుచున్నది. కాశ అంటే చేయుచున్నది. ఇది తెలియడమే అద్వైత స్థితి. స్వప్నంలోని సుషుప్తిలోని మన శరీరం తాలూకా చేష్టలు లేకపోయినా అటువంటి డీప్ స్లీప్లో కూడా అన్నీ మనకు ప్రకాశం చేస్తున్నటువంటిది, స్వీయమైనటువంటి దృష్టితో చూస్తున్నటువంటిదే ఆత్మజ్యోతి. అదే అద్వైత సిద్ధి. యద్వైతన్న పశ్యతి పశ్యన్నైవ తన్న పశ్యతి నహి ద్రష్టారం విపరిలోపో విద్యతే అవినాశవాన్ నతు తద్వితీయమస్తి తతో అన్యద్విభక్తం యత్పశ్యేత్. ఇది కూడా బృహదారణ్యకమే. ప్లీజ్ క్లోజ్ యువర్ మైక్స్ ఆల్ ఆఫ్ యూ. చూచుట లేదు అనేది ఏది గలదో అది చూచుచున్నవాడే చూచుట లేదు. ఎవరు? నేను చూడటం లేదు. నన్ను చూసావా? నేను చూడలేదు. అది చూడలేదు అని ఎవరు చెప్పగలుగుతున్నారు? మళ్ళీ ఎవరైతే చూస్తున్నారో లోపల నుంచి ఆయనే అది చూడలేదు. ఏలననగా చూచువాని చూపు అవినాశి కాబట్టి దానికి నాశము లేదు కాబట్టి అది చూచుటకు దానికంటే విడిగా భిన్నమైనది రెండవది ఏదీ లేదు. అది ఎందుకు చూడటం లేదు? చూడటం లేదు అంటే ఆత్మ చూడటానికి రెండోది ఉంటే చూస్తాము. రెండు వస్తువులు, నేను ఎదురుగుండా ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ నాకు తెలుస్తుంది. మరి ఆత్మకి భిన్నంగా మరో వస్తువు లేదు కదా. అది ఉంటే కదా చూడడమో చూడకపోవడం ఉంటుంది. ఆత్మ చూచుట లేదు. దేనిని ఎందుకు చూచుట లేదు? ఎదురు ఏది లేదు కాబట్టి. ఏదైనా ఉంటే చూస్తుంది. అయితే ఎలా చూస్తుంది? మన తాలూకా ఇంద్రియాల ద్వారా, ఇంద్రియాల వెనకాల ఉండి ఈ ప్రపంచాన్ని, దృశ్య ప్రపంచాన్ని చూస్తున్నప్పటికీ ఆత్మ అసంగము. దానికి ఇవి అంటవు. సూర్యకాంతిలో జరిగినటువంటి ఏ కర్మలకు సూర్యునికి ఏ విధముగా అంటవో అదే విధంగా సత్యే అపి అస్తి జ్ఞానతాయాం సత్యత్వం చ స్పష్టమస్త్యేవ తద్వత్. సంక్షేప శారీరకంలోంచే మరొక మాట ఇది. సత్యమునందు జ్ఞానము, సత్యే అపి అస్తి జ్ఞానత అంటే సత్యమునందు జ్ఞానము, జ్ఞానతాయాం సత్యత్వం చ జ్ఞానమునందు సత్యము, సత్యమే జ్ఞానం, జ్ఞానమే సత్యం. అందుకే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఈ రెండింటికి అభేదము. సత్యము అంటే అక్కడ ఈజ్నెస్, జ్ఞానము అంటే ఆ చైతన్యం. ఆ ఈజ్నెస్ చైతన్యాన్ని విడదీసి చూపలేము. ఆ రెండు ఒక్కటే. ఆ రెండిటికి అభేదము. ఈ విషయం తెలిసిన వాడే బ్రహ్మజ్ఞాని. ద్వే విద్యే వేదితవ్యే ఇతిహ స్మ యద్బ్రహ్మవిదో వదంతి పరాచైవ అపరాచ. ఉండకంలో చెప్తున్నారు. ఆంగీరసుడు శౌనిక మహామునికి, శిష్యునికి బోధిస్తున్నారు. రెండు రకాలైనటువంటి విద్యలు ఉన్నాయ్యా, రెండు తెగల విద్యలు కలిగి ఉన్నాయని చెప్తారయ్యా. ద్వే విద్యే వేదితవ్యే. బ్రహ్మవేత్తలు యద్బ్రహ్మవిదో వదంతి, బ్రహ్మవేత్తలు ఏ విషయమును గూర్చి ముచ్చటించుచున్నారో అవి పరా అపరా. అవి అపర విద్య, పరవిద్య. ఈ తేడాను నువ్వు గమనించు. ఏది పరవిద్య, ఏది అపర విద్య? ఏదైతే ఈ కర్మకాండ, వేదశాస్త్రాలు, ఈ రకరకములైనటువంటి పురాణాలు, ఈ గ్రంథాలు, లేకపోతే ఈ సైన్సులు,
ఈ విద్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అపర విద్యలోనికి వస్తాయి. పర విద్య అంటే ఏమిటి? ఆ పరమాత్మ తత్వాన్ని బోధించేది మాత్రమే ఆ జ్ఞానకాండ ఏదుందో అదే పర విద్య అంటూ చెప్తారు. వచ్చే శ్లోకంలో తెలుస్తుంది. తత్రా పర ఋగ్వేదో యజుర్వేద సామవేదో అథర్వవేద శిక్షా కల్పో వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి అథ పరాయయా తదక్షరం అధిగమ్యతే. అపర ఏమిటి? తత్ర అపర 1 ఋగ్వేదము, 2 యజుర్వేదము, 3 సామవేదము, 4 అథర్వవేదము, శిక్ష కల్పకము వ్యాకరణము నిరుక్తము ఛందస్సు జ్యోతిషు అనేటటువంటి వేదాంగములు ఇవి అన్నీ కూడా అపరా విద్యలు. అంటే ఇక్కడ వేదాలను కొట్టడంలో వేదంలో కర్మ భాగములు, ఉపాసన భాగములు, జ్ఞాన భాగమైనటువంటి ఉపనిషత్తులు అపరా విద్య అథ పరాయయా తద్ అక్షరం అధిగమ్యతే. పరా విద్య అంటే అది. అపర విద్యలు రెండిటిలో ఋక్యజుస్సామ అధ్వరణములనే 4 వేదాలు, శిక్షా కల్పము వ్యాకరణము నిరుక్తము ఛందస్సు జ్యోతిషం అనేటటువంటి వేదాంగాలు అపర విద్యలు. అక్షర రూపమైనటువంటి పరబ్రహ్మాన్ని తెలియపరిచేటటువంటి విద్య ఏదుందో అదే పరవిద్య. అంటే ఇందాక ముందు మంత్రాల్లో కిము వేదై కిము శాస్త్రై కిము మంత్రై అన్నారు. అంటే వేద శాస్త్రములు మంత్రములు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ అపరా విద్యలో ప్రయోజనము లేదు అని చెప్పడానికి. అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః జంఘన్యమానాః పర్యంతి మూఢా అంధేనైవ నీయమానా యథాంధ. గాఢమైన అజ్ఞానంతో మిగిలినటువంటి వివేకులు అనుకుంటారట స్వయం ధీరాః, తాము ధీరులమని పండితులమని. పండిత మన్యమానాః, పండితం మన్యమానాః అంటే ఎవరికి వాళ్ళే నాకు అన్నీ తెలుసు అనుకోవడం. పండిత మన్యులు అంటే వాళ్ళకి వాళ్ళే పండితులు అనుకుంటున్నాడు అనమాట. పండిత మాన్యులు అంటే పండితులుగా గౌరవింపబడేవారు, వారు వేరు. పండిత మన్యులు అంటే నాకు అన్నీ తెలుసండి అనుకునేవాడు పండిత మన్యుడు. వాడికి వాడే చెప్పించుకుంటూ ఉంటాడు. సకలము తెలిసిన వారమని వారికి వారే తమలో తాము భావించుకుందురు. అలాంటి వాళ్ళు ఏమిటవుతారు? జఘన్యమానా అంటే పీడింపబడిన వారై పలు రకములైనటువంటి త్రెప్పలు పడతారు. అలాంటి వాళ్ళు అంధేనైవ నియమన యథాంధ, అంధుని సహాయముచే కొనిపోబడుతున్నటువంటి అంధుని వలె. అంధేనైవ నియమాన తోడుకొనిపోబడుతున్నటువంటి అంధా యథా, అంధుని వలెనే. అంధుని సహాయం చే కొనిపోబడినటువంటి అంధుని గతి ఏమగును? అదే అవిద్య. పండిత మన్యత కూడదు. మనము తెలిసిన వారి ద్వారా తెలుసుకోవాలి తప్ప తెలియని వాళ్ళతో వాదులాడడం వల్ల అంధేనైవ నియమాన యథాంధ అవుతుంది. బాహ్య శబ్దై ఉక్తి మాత్రే అన్నారు భగవత్పాదులు. శ్రవణాయ అపి బహుభిర్యో న లభ్యః శృణ్వంతోపి బహవో యం న విద్యుః ఆశ్చర్యో వక్త కుశలోశ్చ లబ్ధా ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట. ఆత్మతత్వమును విన్నవాళ్లే అరుదు, కుతూహలపడిన వాళ్ళు ఇంకా అరుదు, చెప్పగలిగిన వాళ్ళు మరి చెప్పనేలు ఇంకా అరుదుగా ఉంటారు. ఈ తత్వాన్ని విని కూడా దానిని పూర్తిగా అర్థము చేసుకోలేరు. అంటే అటువంటి వాళ్ళు పండితమన్యులుగా ఉండిపోతారు, పండితమన్య అయిపోతారు, అందుకోలేరు. అయితే దేశికులు ఆత్మతత్వాన్ని సాక్షాత్కరించుకున్నటువంటి దేశికులు ఉంటారే వాళ్ళు పండితమాన్యులు, బ్రహ్మవిత్, బ్రహ్మనిష్టం, శ్రోత్రియం బ్రహ్మనిష్టం అన్నారు కదా. అటువంటి వారు సమర్థవంతంగా బోధిస్తారు. ఈ బాహ్య శబ్దై ఉక్తి మాత్రై పైన నిలబడి నిధీరవమ్మ అంటూ పిలిస్తే వస్తుందా ఆ బాహ్య శబ్దముల వలన అన్నారు కదా. అటువంటి బాహ్య శబ్దములను ఊరికే వినేసి థియరిటికల్ నాలెడ్జ్తో వొకాబులరీతో మాట్లాడే పండిత మన్యుల గురించి చెప్తున్నారు అక్కడ. బ్రహ్మైవాహం బ్రహ్మైవ ఇదమగ్రమాసీత్ తదాత్మానమేవావేత్ అహం బ్రహ్మాస్మితి. తత్ ఆత్మానమేవ అవేత్ అనే దానికి శంకర భగవత్పాదులు తత్ కంచిత్ ఆచార్యేణ దయాళునా ప్రతిబోధితం అని రాశారు.
అంటే ఏమిటి? ఆచార్యుని తాలూకా ప్రాముఖ్యత దయాళువైనటువంటి ఆచార్యుని చేత ప్రతిబోధించబడాలి. ఏమిటి? నా అసి సంసారి ఇది, నువ్వు సంసారివి కావు. నువ్వు సంసారి అనుకుంటున్నావు, అనాత్మలో ఉంటే సంసారి, ఈ అనాత్మవి నువ్వు కావు, ఆత్మవు అంటూ గురూపదేశాన్ని ఈ శ్లోకం మనకి చెప్తుంది. తస్య యథా అభిహననం ప్రముచ్య ప్రబ్రూయాదేతాం దిశం గంధారాయేతాం దిశం వ్రజేతి స గ్రామాత్ గ్రామం పృచ్చన్ పండితో మేధావి గాంధారేనేవ ఉపసంపద్యేతైవమేవేహ ఆచార్యవాన్ పురుషో వేద. ఒక ఆయనేమో దొంగలు తీసుకుపోయి కళ్ళకు గంతలు కట్టేసి తీసుకెళ్ళిపోయిన తర్వాత అడవిలో వాడి దగ్గర ఉన్నవన్నీ లాగేసుకొని మళ్ళీ వదిలేశారు. ఆ గంతలు కూడా ఇప్పలేదు. మరి ఎలా వస్తాడు వెనక్కి? ఎవరో ఒక ఆయన దయామయుడైనటువంటి ఒక ఆయన ఆ కట్లు విప్పాడు. కట్లు విప్పేసరికి ఎక్కడున్నాను అంటే అడవిలో ఉన్నాను. సామాన్లు అన్నీ పోయాయి, లగేజ్ అంతా పట్టుకుపోయారు, ఒంటి మీద ఉన్నవన్నీ పోయాయి. ఇటువంటి టైంలో ఆయన ఏమిటి, కట్లు ఇప్పినటువంటి ఆ మహాత్ముడిని, అయ్యా ఎలాగండి మా ఊరు పలానా గాంధార దేశం, ఎలా వెళ్ళాలి? ఇగో అలా ఎదురుగుండా అలా వెళ్ళినట్లయితే అభిముఖంగా వెళ్ళి అక్కడ అడిగినట్లయితే నీకు చెప్తారు గాంధార దేశం అంటూ అక్కడ ఏం చేశాడు? గ్రామాత్ పృచ్చన్, ఒక గ్రామం చేరుకుని మళ్ళీ దారి అడిగి మళ్ళీ తెలుసుకుని ఆ గ్రామం నుంచి గ్రామము తెలుసుకొని దిశానిర్దేశం తెలుసుకొని అటువంటి దేశకుని మార్గం వలన దారి తప్పకుండా తన స్వస్థానమైనటువంటి గంధర్వ నగరాన్ని చేరుకున్నాడు. అదేవిధంగా ఇక్కడ గంధర్వ నగరం ఏమిటి? ఆత్మజ్ఞానం పొందడం. ఎలా పొందుతాము? దేశకుల ద్వారా. ఆ దేశకులు మార్గాన్ని చూపిస్తారు, ఇగో ఈ మార్గంలో వెళ్ళవయ్యా అని. కానీ ఆయన అంతా రారు, ఆయన వెళ్ళొచ్చింది ఆల్రెడీ ఆ మార్గాన్ని దాటిన వారే. మనమే ఆ మార్గంలో ప్రయాణం చేసి తెలుసుకోవాలి. ప్రాజ్ఞుడైనటువంటి ఆచార్యుడు గల వ్యక్తి గురూపదేశం చేత సత్తును తెలుసుకొనగలడు. ఇదే చాలా ఫేమస్ కొటేషన్. ఆచార్యవాన్ పురుషో వేద, ఆచార్యవాన్ పురుష వేద. ఆచార్యుని కలిగిన వారే ప్రాజ్ఞుడైనటువంటి గురూపదేశం చేతనే పురుష వేద, సత్తును తెలుసుకొనగలడు. భూమిర్నతోయం నేజో నవాయు నఖం నేంద్రియం వా నేషాం సమూహ అనైకాంతికత్వాత్ సుషుప్తైకసిద్ధః తదేకోవశిష్టః శివః కేవలోహం. నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజనః నిర్వికారో నిరాకారో నిత్యముక్తోస్మి నిర్మలః నిత్యశుద్ధ విముక్తైకం అఖండానందమద్వయం సత్యం జ్ఞానమనంతం యత్ పరం బ్రహ్మ అహమేవ తత్. షడ్భిరోర్మిభిరయోగి యోగిహృత్ భావితం న కరణైర్విభావితం భూత్యవేద్యమనవద్యమస్తి యత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని బ్రహ్మ తత్ త్వం అసి భావయ ఆత్మని. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.